హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి గొడవలు కూడా దాదాపు స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ మీద చాలా కేసుల వరకు కూడా పెట్టిందని చెప్తున్నారు. అయితే రాజ్ తరుణ్ ఇప్పటివరకు కూడా పోలీసులు విచారణకు తీసుకురాలేదు. ఈ 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారని చెప్పి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. సో దాని గురించి మీరు అంటే ఇది చాలా విచిత్రమైన కేసు. అంటే అతని మీద ఆరోపణలు ఉన్నాయి, అమ్మాయికి ఆరోపణలు ఉన్నాయి. అతని ఇంటికి రావడం లేదు, ఎక్కడో ఉంటున్నాడు. తామిద్దరికీ వివాహం అయిందని ఇప్పుడు చెప్తోంది ఆవిడ. ప్రారంభంలో వివాహం కాదు, ఇది లివింగ్ రిలేషన్లో ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంది. అయితే పెళ్ళయింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉంటాయని ఎక్కడో ఆవిడకి అనిపించి ఉండొచ్చు. దానికి సంబంధించి ఆ దిశగా పెడుతోంది ఆవిడ. పెళ్ళి అయిందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, పెళ్ళైనా లివింగ్ రిలేషన్లో ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న విషయాన్ని, కలిసి ఉన్నారా లేదా అన్నదే ప్రధానం. కలిసి ఉన్నారు అని ఇద్దరూ అంగీకరించారు. వారు డినై చేయట్లా. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియదు అంటల్లా. ఈ అమ్మాయి నాకు తెలుసును, ఆవిడతో కొంతకాలం నేను కలిసి ఉన్నమాట వాస్తవమే. ఆ అమ్మాయి అంతకుముందు ఒక రిలేషన్లో ఉండేది, ఒక మస్తాన్ అనేటువంటి అబ్బాయి రిలేషన్లో. అతనితో డిస్టర్బ్ అయినప్పుడు నేను ఉన్నాను అక్కడ. అప్పుడు నేను ఓదార్చాను. తర్వాత ఆవిడ నేను కలిసి ప్రయాణం ప్రారంభించాం అని అడ్మిట్ చేస్తున్నాడు అతను కూడా. ఇక్కడ గొడవ ఏమిటి? ఆ అబ్బాయి తనతో ఉండటం లేదు అనేది గొడవ. లావణ్య అనే అమ్మాయి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి? రాజ్ తరుణ్ అనేటువంటి కుర్రాడి మీద, ఇతను నాతో ఉండటం లేదు, ఇదివరకు ఉండేవాడు, ఇప్పుడు ఉండటం లేదు అని. ఉండటమా ఉండకపోవడమా అనేది ఈవిడ నిర్ణయాలను బట్టి ఉండదు. అతనికి కూడా పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎవరితోనూ దీర్ఘకాలం కలిసి ఉండాలనే రూల్ ఏం లేదు అక్కడ. ఏ చట్టంలోనూ మీరు ఖచ్చితంగా ఇంతకాలం కలిసి ఉండాలని లేదు, కలిసి ఉండకపోతే శిక్షలు పడతాయని లేదు. సో ఈవిడ క్లైమ్లోనే ఒక ప్రాబ్లం ఉంది. ఆవిడ ఇప్పటికీ ఏం కోరుతోంది? అతను ఇతరుల వ్యామోహంలో ఉన్నాడు, మాన్వి అనేటువంటి ఒక హీరోయిన్ లింకులో ఉన్నాడు, అతను అక్కడే ఉంటున్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి అతనితో నటించినటువంటి అందరు అమ్మాయిలు, ఈవెన్ అంటే తన తొలి సినిమా హీరోయిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు తనతో నటించిన అందరు హీరోయిన్లతోనూ అతనికి ఏదో మేరకు ఎఫ్ఐఆర్ ఉంది అన్న టోన్లో కూడా రకరకాల పుకార్లు నడుస్తున్నాయి బయట. ఇక్కడ నాకు ఇబ్బందికరం అంటే పోలీసులు ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు, నోటీసులు సర్వ్ చేయట్లేదు అనేది ఆవిడ చిరాకు పడ్డారు. 2-3 సందర్భాల్లో మీడియా ముందు కూడా చిరాకు పడ్డారు. ఆవిడ మోటో ఏమిటి? ఇప్పుడు అర్జెంటుగా అతన్ని తీసుకొచ్చి పోలీసులు, న్యాయ వ్యవస్థ అతన్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి, కంట్రోల్ చేసి, నువ్వు అందరినీ వదిలిపెట్టి కేవలం ఈ అమ్మాయితోనే ఉండవలను అని ఒక ఆదేశం జారీ చేస్తారు అన్న మూడ్లో అమ్మాయి ఆలోచిస్తోంది. ఆ మూడ్లో ఉందా అమ్మాయి అనే విషయాన్ని ఆవిడ న్యాయవాది సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా అలాగే ప్రవర్తించింది. ఆవిడ అదే మాట్లాడింది. జనరల్గా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు విడిపోవడం అనేది, అవతల మనిషి కలిసి ఉండలేను అని అవతల మనిషి చెప్పినప్పుడు అతను ఆ పరిధిలో అక్కడ కూడా ఆగట్లా, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అమ్మాయిని కొంచెం మీడియా భరించలేని భాషలోకి వెళ్ళి మరీ కామెంట్ చేస్తున్నాడు. అందుకోసం అతని మీద కేసులు పెట్టవచ్చు, తప్పేం లేదు. అయితే ఈ అమ్మాయి కోరికలో కూడా ఉన్న ఇబ్బంది ఏంటంటే, శత్రువు అతను అనేది ఐడెంటిఫై చేయాలి. తన జీవితాన్ని ఇబ్బంది పెట్టాడు అని అనుకున్నప్పుడు అతనితోనే ఉంటాను అని అంటాం అనేది మొండి పట్టుదల, అమాయకత్వం, ఇన్నోసెన్స్. అతను ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం నీకు అర్థమైనప్పుడు వదిలేయాలి కదా. ఎవరైనా ఒక ఆఫీస్లో జాబ్లో ఉంటాడు ఒక అతను, ఉద్యోగం సరిగా చేయకపోతే తీసేస్తాడు. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు. అతను తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు, ఈ అమ్మాయి పట్ల సక్రమంగా వ్యవహరించడం లేదు అన్నప్పుడు పంపించేయటమే. బ్రేకప్ పార్టీలు ఎందుకు జరుగుతున్నాయి బయట? కలిసి ఉన్నప్పుడు, అంటే కలిసి ఉండటం కోసం ఒక పార్టీ చేసుకుంటారు. అది దేనికి? ప్రపంచానికి మేము కలిసి ఉంటున్నామని చెప్పడానికి. అయిపోయిన తర్వాత బ్రేకప్ పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు? మేము విడిపోయాము,
కాబట్టి మేము వేకెంట్గా ఉన్నామనే విషయం ప్రపంచానికి చెప్పడం కోసం. ఉమ్, ఇది కదా ఊరేగింపు అనే పదానికి ఈ మధ్య కోట శ్రీనివాసరావు గారు ఒక అద్భుతమైన అర్థం చెప్పాడు. ఊరికి ఎరిగింపు అని, ఊరికి తెలియజేయటం కోసం చేసేది ఊరేగింపు అని. అలాంటిదే ఈ ప్రోగ్రాం కూడా, ఇలాంటి బ్రేకప్ పార్టీలు ఇలాంటివి కూడా ఊరికి ఎరిగించిన తర్వాత ఊరు ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాత చూద్దాం అనే పద్ధతి. కాబట్టి ఇక్కడ ఈ విషయం చాలా సున్నితమైనది, సెన్సిటివ్ విషయం, పర్సనల్ ఏరియాలతో లింక్ అయి ఉన్న విషయం. ఆ ఆ అబ్బాయి ఆ అమ్మాయి జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగించిన మాట వాస్తవం. ఆ అమ్మాయి బాధల నుంచి అది అర్థమవుతోంది, ఆ అమ్మాయి వాదన నుంచి అది అర్థమవుతోంది. ఈ ఇబ్బంది కలిగించిన వ్యక్తిని తిరిగి తనతోనే ఉండాలి అని ఎందుకు కోరుకుంటోంది ఆవిడ అనేది సమస్య. అది ఒకటి సాంప్రదాయం మీద గౌరవంతో కావచ్చు, వేరే ఆప్షన్ లేక కావచ్చు, లేదు ఏదైనా ఆర్థికమైన లావాదేవీ ఉందా, వీళ్ళిద్దరి మధ్య లింక్ అయ్యి ఏదైనా ప్రాపర్టీ డీల్స్ లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉన్నాయా, ఈ మూడు ఉంటే తప్ప ఇలాంటి మాటలు రావు. ఆ అమ్మాయి సెంటిమెంటల్ పర్సన్ అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక బ్రేకప్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనేది కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే. సో ఇక్కడ ఎందుకు అంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతోంది, ఎందుకు ఇతనితో అటాచ్ అయ్యి నడవాలనుకుంటోంది ఆవిడ, ఇతనితో కలిసి ఎందుకు ప్రయాణించాలనుకుంటోంది అనేది ప్రశ్న. ఉమ్, సో వాళ్ళిద్దరి మధ్య అంటే సెంటిమెంటల్ గొడవ లేదు, ఉంటే గింటే ప్రాపర్టీస్కి సంబంధించి ఏదైనా గొడవ ఉండాలి, ఓ డిస్ప్యూట్. దాన్ని సెటిల్ చేసుకుని ఆ అమ్మాయికి కావాల్సింది ఏమిటో చూసి సెటిల్ చేసి పంపించేయడం బెటర్. ఆ ప్రతిపాదన ఏదో జరిగి ఉండొచ్చు ఆ అమ్మాయి వైపు నుంచి కూడా. అంటే మొన్న న్యాయవాది సమక్షంలోనే న్యాయవాది మాటలని మీరి మాట్లాడింది ఆవిడ. ఆ మాట్లాడినప్పుడు ఆయన కొంచెం షాక్ అయ్యాడు, ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అమ్మాయి, అంటే కన్ఫ్యూజన్గా మాట్లాడుతోంది. ఎవరితోనైనా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ స్ట్రెయిన్ అయినప్పుడు పీస్ఫుల్గా విడిపోవాలి. ఆ విడిపోయేటప్పుడు తన ఆర్గ్యుమెంట్ బలంగా ఉండాలి, దాన్ని చెప్పాలి, బాబు నువ్వు ఈ తప్పు చేశావు, ఈ తప్పు చేయటం వల్ల నేను నిన్ను వదిలేస్తున్నాను అని వ్రాతపూర్వకంగా ఇచ్చేసి ఈ క్షణం నుంచి నువ్వెవరో నాకు తెలియదు అని మాట్లాడాలి తప్ప నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను రక్కాడు, నా ముందే వేరే అమ్మాయిలతో ఉంటున్నాడు, అలాంటి వాడు తిరిగి నాకు కావాలి అని అడగడంలో ఏమాత్రమూ అర్థం లేదు కదా, వాడిని వదిలిపెట్టేవాడు. దుర్మార్గుడని తెలిసిపోయిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిన్న నడి రోడ్డు మీద తిడుతున్నప్పుడు ఇంకా అతని మీద ఎందుకు నీకే కావాలి అనే కోరిక, కేసులు పెట్టు, అరెస్ట్ చేయించు, క్రిమినల్ కేసులు పెట్టించు వాడి మీద. అంటే నీ మీద టార్చర్ పెట్టిన దానికి ఏదైనా ఆధారాలు ఉంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కేసులు పెట్టించి అతనికి శిక్షలు పడేదాకా పోరాటం చేయి, అది ఓకే. లేదు అంటే వదిలిపెట్టి టోటల్గా వాడిని వదిలేసే, మర్చిపో, వేరే నీ జీవితం ఉంది నీకు, ఆ జీవితంలో ముందుకు కొనసాగి. ఇతనితో పాకులాడటం ఎందుకు, ఇతని కోసం ఇంత టైం స్పెండ్ చేయటం ఎందుకు నువ్వు అనవసరంగా. నీ జీవితం ఒకటి ఉంటుంది కదా, దానిలో నువ్వే ప్రధానం కదా, నీ జీవితంలో ఏది జరిగినా నువ్వే బాధ్యురాలివి కదా. కాబట్టి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం నువ్వేం చేయాలి, దాని మీద దృష్టి పెట్టి ఈ గోల ఇక్కడితో వదిలేసి, కావాలంటే 4 క్రిమినల్ కేసులు దానికి సంబంధించిన మోటో పెట్టేస్తే పోలీసులే తీసుకొచ్చి కాగల కార్యం పోలీసులు చేశారన్నట్టుగా తీసుకెళ్ళి ఏదో ఒక స్టేషన్లో పెట్టి కొట్టేసి వదిలేస్తారు. దాని మీద ఫోకస్ పెట్టి ఫోకస్డ్గా పనిచేయ ఒక బలమైన అడ్వకేట్ ఎలాగో ఉన్నాడు ఆవిడకి, ఆయనకు కొంచెం సమాచారం చెప్తే వాళ్ళు ఆ పద్ధతిలో వెళ్ళి చేసుకుంటారు. ఈ అమ్మాయి సెంటిమెంట్ అవుతోంది, తర్వాత ప్రాక్టికాలిటీకి సెంటిమెంట్కి మధ్యలో కొట్టుమిట్టాడుతోంది. ముందు దానిలో నుంచి బయటకు వచ్చేసి తను ఏం చేయాలనే దానిలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అతనితో కలిసి కొనసాగాలి అనుకుంటే, ఇలా కేసులు పెట్టి టెర్రరైజ్ చేసి కలుపుకొని ఉందామని అనుకుంటే అది పొరపాటే. అది టెంపరీగా ఈ కేసుల నుంచి బయటపడటానికో మరోదానికో అతను అమ్మాయితో లొంగి ఉండొచ్చు, కానీ అతని మనసులో నుంచి రాని భావం అది. మనసులో నుంచి రాని భావం అమ్మాయి రప్పించడం చేత కలిసున్నాను అనేది అతను రకరకాలుగా చిరాకుని వాళ్ళ కలిసి ఉన్నప్పుడు వ్యక్తం చేయగలడు, దానివలన మరింత టార్చర్ అవుతుంది అమ్మాయి. అందుకని వన్స్ వద్దనుకున్న వాడితో కలిసి ఉండటం, ఒక రోజు కలిసి ఉన్నా, ఒక క్షణం కలిసి ఉన్నా తప్పే. అందుకని ఆ అమ్మాయి డెసిషన్స్లో గందరగోళం.
వదిలిపెట్టేసి ఆవిడ జీవితం ఆవిడ చూసుకోవడం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.